స్వరూపం అనే దాని బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా ఒకే ఒక ఆర్గానిక్ బాడీగా మనం భావించుకుంటే ఆ ఆ భావనలో అప్పుడు విశ్వానికి అంతటి కూడా మనం అందరం కూడా చిన్న చిన్న ప్రాణులు, మనం కూడా మిగతా అన్ని ప్రాణులతో పాటే ప్రాణులు. ఉం? ఈ భగవద్గీత అనే కాకుండా ఇంకా మిగతా విశ్వరూపం అనేటువంటిది పురుష సూక్తం అనే దానిలో కూడా వస్తుంది. ద హోల్ యూనివర్స్ మొత్తం యూనివర్స్ అంతటిని కూడా ఒకే ఒక వ్యక్తిగా భావించుకోవడం అనేది జరుగుతుంది. ఆ వ్యక్తిగా భావించుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఉన్నటువంటి తలలు ఏమిటివి? మనందరి తలలు కూడా ఆ పరమాత్ముడి తలలే. సహస్ర శీర్ష పురుష అని ఒకటి మొదలవుతుంది కదా. అంటే సహస్ర శీర్ష అంటే అనంతములైనటువంటి శీర్షములు గలవాడు. అనంతమైనటువంటి శీర్షములు అంటే ఏమిటి? మనిషి ఒకడే కాదు, ప్రతి చీమ దోమ వీడు అన్ని ప్రాణుల యొక్క అంతఃకరణలు కూడా ఆ పరమాత్మనే అంతఃకరణలే, ఆ పరమాత్మని తలలే. మన చేతులు కళ్ళు ఏవైతే మన ఇంద్రియాల శక్తి ఉన్నదో ఆ ఇంద్రియముల శక్తి అంతా కూడా ఆ పరమాత్మునిదే. కానీ మొత్తం యూనివర్స్ అంతా కూడా ఒకే ఒక బాడీ కింద భావించుకోవడం అనేటువంటి దాని నుంచి మొదలైంది. ఇక్కడ ఉన్నటువంటి విశ్వరూపంలో కొంత తేడా ఏమిటంటే ఆ విశ్వంలోనే సృష్టి స్థితి లయలు జరుగుతుంటాయి కదా, వరుసగా నడుస్తుంటాయి కదా. ఇక్కడ భగవద్గీతలో చూపినటువంటి విశ్వరూపంలో లయ అనే దాన్ని ఎంఫసైజ్ చేశాడు. ఎందుకంటే ఈ ప్రాణులు అన్ని పోయి ఆయన నోట్లకు పడుతుంటాయి కదా. భీష్ముడు, ద్రోణుడు, వీళ్ళు సందృశ్యంతే చూర్ణితై ఉత్తమాంగై అంటాడు కదా. ఆ కూరల మధ్యన వీళ్ళందరూ చూర్ణం అవుతూ కనిపిస్తారు అని చెప్పని అంటాడు కదా. సో ఆ విధంగా లయ స్వరూపాన్ని అక్కడ చూపించాడు. లయ స్వరూపాన్ని ఎందుకు చూపించాడు? ఈ అర్జునుడికి ఇంకా ఈయన గురించి అక్కడక్కడ డౌట్లు ఉంది, కొంచెం లింగరింగ్ డౌట్ ఉంది కృష్ణుడి గురించి. ఆయన బాగా 10వ అధ్యాయంలో విభూతుల గురించి చెప్పాడు. ఇవన్నీ కూడా నా విభూతులు, ఏ విధంగానైనా విభూతులు అంటే ఒకే తత్వాన్ని ఇన్ని రూపాల్లో నువ్వు నీ ఇష్టం వచ్చిన రూపంలో పూజించవచ్చు. మరి వీటన్నిటిని కూడా ఒకే ఫామ్ లో నేను ఎట్లా చూసేది అంటే అప్పుడు విశ్వరూపాన్ని చూపించాల్సి వచ్చింది. విశ్వరూపం అనేది ఆ విధంగా అర్థం చేసుకోవాలండి. ఆ లయ అనేటువంటి దాన్ని అక్కడ ఎంఫసైజ్ చేసి వీళ్ళందరూ కూడా పర్మనెంట్ ప్రాసెస్. ఈ దుష్టులందరినీ మింగడం అనేటువంటిది దుష్ట శిక్షణ అనేటువంటిది, లేకుంటే దుష్ట సంహారం అందాంలేండి. శిక్షణ అనేది కరెక్ట్ వర్డ్ కాదు. శిక్షణ అంటే సంస్కృతంలో ఎడ్యుకేటింగ్ అని, శిక్షణ అంటే సంస్కృతంలో ఎడ్యుకేషన్ కదా. దుష్ట సంహారం అనండి. సో అది ఆ లయ అనేటువంటి దాన్ని అక్కడ చూపించారండి. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అది చూసిన తర్వాత అర్జునుడికి ఓహో ఇదంతా కూడా ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్ అనేటువంటి తెలుస్తుంది. అద్భుతం సార్.